24th September 2024 కాగ్నిజెంట్ పేపర్స్లో ఇచ్చిన యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో పార్ట్ 1 చూసాం కదా. సో దిస్ ఇస్ పార్ట్ 2 అండ్ పార్ట్ 1 మీరు చూడలేదు అంటే ఐల్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ఆ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం ఏంటంటే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అన్నిటిని కాగ్నిజెంట్ పేపర్స్లో ఎలా అడిగారో అవన్నీ కవర్ చేద్దాం. విల్ ట్రై టు సాల్వ్ సో దట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ది ఎగ్జామ్ మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది పీవైక్యూస్ ఏంటో. అండ్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారు అంటే యూ కెన్ అండర్స్టాండ్ మీకు మిస్టేక్స్ ఎక్కడ అయ్యో, సో దట్ నెక్స్ట్ డ్రైవ్కి మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది. ఓకే ఫైన్, లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. సో రామ్ సోల్డ్ హిస్ వాషింగ్ మెషిన్ ఫర్ 34,000 at a loss of 15%. What price he should have sold it so that he gains 15%? ఓకే, సో ఫస్ట్ 100% కదా, అందులో తను అమ్మింది ఎంత 15% లాస్లో, అంటే 85% అన్నట్టు మనం అజ్యూమ్ చేసుకుందాం. 85% బికాస్ 100 మైనస్ 15 85 మేక్ సెన్స్. ఓకే, 85% కమ్మినప్పుడు హీ సోల్డ్ ఇట్ ఫర్ 34,000. సో ఎంత అమౌంట్కి అమ్మితే హీ వుడ్ హ్యావ్ సోల్డ్ ఇట్ ఫర్ 115%. అంటే 100% ఈజ్ ది ఇనీషియల్ పర్సంటేజ్ అండ్ 15% ఈజ్ యాడ్ ఆన్, అంటే ప్రాఫిట్ రావడం కోసం అలా. సో 85%కి అమ్మితే 34,000 రూపీస్ అయిందంట. సో 115% రావాలి అంటే ఎన్ని రూపీస్కి అమ్మాలి అని వాళ్ళు అడిగారు, అంతే కదా. సో దిస్ ఈస్ హౌ వీ డ్రా ఇట్. అండ్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయడమే, రైట్. 85x ఈజ్ ఈక్వల్ టు 115 ఇంటూ 34,000, రైట్. మనం సింప్లిఫికేషన్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈజీగా సింప్లిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి, క్యాన్సిలేషన్స్ ఎలా చేసుకోవాలి అని. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ దాట్ యాజ్ వెల్, ఐల్ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. ఓకే ఫైన్. సో ఫస్ట్ మనకు చూడగానే ఏం క్యాన్సిల్ చేయాలి, జీరోస్ 5s క్యాన్సిల్ చేయాలి కదా. సో జీరోస్ ఎలానో లేవు, 5 క్యాన్సిల్ చేయండి. 5 1s 5 7s 35. ఓకే, 5 2s ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ ద జీరోస్ బికాజ్ ఇవే మనకి ఈజీగా అవుతుంది, చూడగానే చేయగలం కాబట్టి. సో ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ ద జీరోస్, ఐఎమ్ డిస్టర్బింగ్ ఓన్లీ ద 5 ఉన్న టర్మ్. ఓకే, సో 5 2s 10, 5 3s 15 సరిపోయింది. ఇప్పుడు 17 ఉంది ప్రైమ్ నెంబర్, 23 ప్రైమ్ నెంబర్, కానీ 17 2s 34 అది మనకు తెలుసు కదా. సో డైరెక్ట్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. 17 2s 34, 0 0 0, 23 2s 46. సో 46,000 ఈజ్ ది ఆన్సర్, రైట్. సింపుల్గా అయిపోయిందా, 1 స్టెప్లో అయిపోయింది. సో యాక్చువల్లీ దీన్ని మనం ఎలా అంటే ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చు, ట్రెడిషనల్ మెథడ్లో. అంటే మన దగ్గర అమౌంట్ ఉంది, సో 15% లాస్ అంటే మనం ప్రిన్సిపల్ అమౌంట్ లైక్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, మళ్ళీ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసి, అప్పుడు ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ నెక్స్ట్ కేసులో అవన్నీ చేయొచ్చు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో లైక్ 100% కన్సిడర్ చేసుకుని ఇలా చేస్తే వీ కెన్ డూ ఇట్ ఇన్ అన్ ఈజీ వే. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ యూజ్ దిస్ మెథడ్. ఓకే, లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో A, B and C are partners in the business. A got 1/5 of the profit, B received 3/8 of the profit, C received the remaining profit of share 5,100, B received the profit ఎంత అని అడుగుతున్నారు. సో మనకేం తెలుసు, ఫ్రాక్షన్స్ తెలుసు. థర్డ్ పర్సన్ ఫ్రాక్షన్ ఇవ్వలేదు కానీ అమౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏముంది, ఇది సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడేమో ఫ్రాక్షన్లో ఇచ్చారు కానీ డినామినేటర్స్ సేమ్ లేవు. సో మనం ఏం చేస్తాం, డినామినేటర్స్ సేమ్ వచ్చేలా చూసుకుంటాం ఆఫ్ కోర్స్. సో 3/8 ఒకటి, 1/5 ఒకటి, ఈ రెండు డినామినేటర్ కావాలి అంటే ఏం చేయాలి, డినామినేటర్స్కి ఎల్సిఎం చేయాలి. కానీ మీకు ఎల్సిఎం తెలీదు అన్న కేసులో డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఆల్సో వర్క్స్. ఓకే, సో 8 5s 40, అదే కదా ఎల్సిఎం. సో 40 కింద వస్తుంది, 3 5s 8 5s 40, సో 3 5s 15. ఓకే, సో 15/40 అనేది దీనిది, ఈ పర్టికులర్ పార్ట్ది. 1/5 అంటే ఏంటి, 5 8s 40, సో 1 8s 8, సో 8/40 ఈజ్ ది అదర్ పార్ట్. సో థర్డ్ పార్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఆఫ్ కోర్స్ టోటల్ పార్ట్స్ 40, పార్ట్ ఏ పార్ట్ బి తెలుసు, సో పార్ట్ సి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 15 + 8 ఎంత, 23, రైట్. సో 40లోంచి 23 మైనస్ చేస్తే ఎంత, 17. సో థర్డ్ పార్ట్ ఏంటి, 17/40, అది సి యొక్క ఫ్రాక్షన్ కదా. సో ఆ అమౌంట్ని ఏమిచ్చారు, 5,100 అంట. అంటే 17/40 పార్ట్స్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5,100. క్లియర్. సో క్యాన్సిల్ చేసుకోవడమే, 17 3s 51,
కదా. ఇప్పుడు నేను చూడగానే 3 అని ఎలా చెప్పాను? 7 టేబుల్లో ఈ లాస్ట్ డిజిట్ చూసుకోండి. 7 టేబుల్లో ఇక్కడ 1 ఎప్పుడెప్పుడు వస్తుంది? 7 2s 14, 7 3s 21 కదా జనరల్గా. సో 3s అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్. సో 17 3s ట్రై చేసి చూడండి. 7 3s 21, 2 3 1s 3 4 5 51 అయింది. సో ఇలా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ మీకు 17 టేబుల్ రాకపోతే, వస్తే వెల్ అండ్ గుడ్, డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, 300. సో x ఈక్వల్ టు 4 3s 12 0 0 0, రైట్. 12,000 టోటల్ అమౌంట్. ఇప్పుడు మనల్ని ఎవరి పార్ట్ అడిగారు? బి పార్ట్ అడిగారు. బి యొక్క ప్రపోర్షన్ ఎంత? 8/40. సో 8/40 ఆఫ్ 12,000, రైట్. డైరెక్ట్ క్యాన్సిలేషనే. 4 1s 4 3s 12 0 0, 8 3s 24. సారీ, 8/40 అనేది ఏస్ పార్ట్ కదా. సో ఏ పార్ట్ అడిగితే 8 3s 24, 2,400 అని చెప్పొచ్చు. ఓకే, కానీ మనల్ని బి పార్ట్ అడిగారు. బి పార్ట్ 3/8 కదా. ఓకే, సారీ, మై బ్యాడ్. ఓకే, సో ఏమవుతుంది? 15/40 ఇంటూ 12,000, రైట్. 0 0 క్యాన్సిల్. 4 3s 12 0 0, 15 3s 45. సో 4,500 ఈస్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అని చూసారా, ఇంత సింపుల్ ప్రాబ్లం, చాలా సింపుల్ ప్రాబ్లం. కానీ నేను చూసుకోకుండా 1/5 కన్సిడర్ చేసుకొని 1/5 బీస్ పార్ట్ అనుకొని అలా ఐ థాట్ 8 3s 24. సో 2,400 విల్ బి ది ఆన్సర్. ఆప్షన్ లేదు కాబట్టి నేను రీచెక్ చేసుకున్నా. అదే ఆప్షన్ అది ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ మార్క్ దట్, అండ్ ఇంత ఈజీ క్వశ్చన్ కూడా రాంగ్ అయిపోయేది. సో ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, ఏ పార్ట్ ఎక్కడ ఇచ్చారో అదే ఆర్డర్లో రాసుకోవాలి, అండ్ చెక్ చేసుకోవాలి కూడా వాళ్ళు అడిగిన దానికి మనం సెలెక్ట్ చేసుకున్న పోర్షన్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో. ఓకే ఫైన్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ 2 banks, అమౌంట్ సేమ్, ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్, టైం సేమ్, అండ్ రెండిటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంది కదా. బికాస్ టైం సేమ్, ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్, కానీ రెండింటికి మైనస్ చేస్తే 125 రూపీస్ వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్. అంటే డిఫరెన్స్ ఎక్కడ ఉన్నట్టు? ఆఫ్ కోర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే కదా. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో దిస్ విల్ బీ యోర్ హోంవర్క్ ప్రాబ్లమ్ అనమాట. ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. దీనికి మనం షార్ట్స్లో కవర్ చేద్దాం సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం ఇందులో. ఓకే, సో 3 friends received money in the ratio 3:5:7. After an incident, the ratio changes to 2:4:7. If the total budget after the incident is 2 something, increase in the budget is okay. సో ఫస్ట్ మనం ఇనిషియల్గా ఏం చేయాలో చేద్దాం. సో 2:4:7. ఓకే, సో టోటల్ ఇది, అందులో టోటల్ అమౌంట్ ఇది కదా. సో ఫైండ్ అవుట్ చేద్దాం. 7 4s 7 + 4 11, 11 + 2 13. సో 13 విల్ బి ది టోటల్ పార్ట్స్ అనమాట. అందులో ఫస్ట్ పర్సన్ గెట్ 2 parts, సెకండ్ పర్సన్ గెట్స్ 4 parts, థర్డ్ పర్సన్ గెట్స్ 7 parts, రైట్. సింపుల్. సో ఒక్కొక్క పార్ట్కి వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేయాలి? 210 000 by 13, రైట్. సో ఒక్కొక్క పార్ట్కి వాల్యూ ఎంతో మనం కనిపెట్టాం. సరిపోయింది ఇక్కడి వరకు. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈస్ 10,000. సో మనకి సెకండ్ ఫ్రెండ్ పర్స్పెక్టివ్లో రిలేషన్ ఇచ్చారు. సో మనకి సెకండ్ పర్సన్ పర్స్పెక్టివ్లో రిలేషన్ ఇచ్చారు కదా. సో సెకండ్ పర్సన్కి ఎన్ని పార్ట్స్? 4 parts. ఒక్కొక్క పార్ట్కి దిస్ ఇస్ ద వాల్యూ. సో 4 parts అంటే ఏంటి? ఇంటూ 4 కదా. సో సెకండ్ పర్సన్ వాల్యూ ఎంతో మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 13 టేబుల్లో 21 లేదు. పోనీ ఏమైనా ఇందులో ఏమైనా పార్ట్స్ క్యాన్సిల్ చేద్దామంటే 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో ఇంకా డైరెక్ట్గా డివిజన్ చేయడమే. 13 210 000. ఓకే, క్యాన్సిల్ చేయండి. 13 1s 13, 21 - 13 is 8 80, 13 6s 78, 20 మిగిలింది. 13 1s 13, 70, 5s 65, 50, 13 మనకేం తెలుసు? 13 4s 52, రైట్. సో మనం 13 4s 52 డైరెక్ట్గా వేసేసుకుందాం. బికాస్ చిన్నదే డిఫరెన్స్ ఉంది, ఇంకా పెద్ద వాల్యూ కాబట్టి మనం ఇంకా అంత మైన్యూట్ డెసిమల్స్లోకి వద్దు, అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం. సో 13 4s 52 వేసుకున్నాం. దిస్ ఇస్ ద వాల్యూ. ఓకే, సో ఇది ఇంటూ 4, 16154 ఇంటూ 4. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సెకండ్ పర్సన్. అంతే కదా. 4 4s 16, 1 5 4s 20, 21 2 4 1s 4 5 6 6 4s 24 2 4 1s 4 5 6. So 64,616 will be the portion of second person. వాళ్ళు ఏం అడిగారు? ఇంక్రీజ్ అయిన తర్వాత సెకండ్ పర్సన్కి
10,000 ఇంక్రీజ్ అయిందంట. అంటే బడ్జెట్ చేంజ్ అయిన తర్వాత 10,000 ఇంక్రీజ్ అయింది. సో ఇనీషియల్గా అతను ఎంత ఉండేది, ఇంక్రీజ్ అయ్యాక 64,000. సో ఇంక్రీజ్ అవ్వకముందు ఎంత అయ్యేది, 64,000 మైనస్ 10,000, రైట్. సో ఇనీషియల్గా అతని పార్ట్ ఎంత, 54,616, అంతే అయిపోయింది. సో ఈ ఫస్ట్ దాంట్లో రేషియో ఇచ్చారు కదా 3:5:7, అందులో సెకండ్ పర్సన్ది మనకి వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. సో ఇందులో టోటల్ పార్ట్స్ ఎన్ని, 7 + 3 10, 10 + 5 15. అందులో ఇతను ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. సో 5 parts ఆఫ్ టోటల్ 15 parts ఇంటూ టోటల్ అమౌంట్ కదా మనం కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు ఇతని పోర్షన్ ఎంత, 54,616, 54,616 అంతే. సో ఈ ఎక్స్ వాల్యూ 5 1s 5 3s, సో ఎక్స్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఇంటూ దిస్ వాల్యూ. 6 3s 18 1, 3 1s 3 4, 6 3s 18 1, 3 4s 12 13 1, 5 3s 15 16. సో 163,848. సో 163,848 దీనికి దగ్గరగా ఉంది కాబట్టి దిస్ విల్ బి ది ఆన్సర్. ఇక్కడ 2 వాల్యూస్ డిఫరెన్స్ ఉంది కదా, నన్ పెట్టాలి అని ఫిక్స్ అవ్వకండి, బికాజ్ ఇక్కడ వాల్యూస్ అన్నీ దూరంగా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ 50 ప్లేస్లో 52 కన్సిడర్ చేసుకున్నాం, కొంచెం వాల్యూ ఎక్స్ట్రా అజ్యూమ్ చేసుకున్నాం, అందుకు మనకి ఇక్కడ ఒక 2 వాల్యూస్ ఎక్స్ట్రా వచ్చేసాయి. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, మీకు ఇంకా టైం ఉంది అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ అప్ టు డెసిమల్ వాల్యూస్ ఇక్కడ. ఓకే, సో టైం లేనప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ యూ నీడ్ టు ఫైండ్ అప్రాక్సిమేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సి, ఇది కూడా నంబర్ సిస్టమ్స్లో సింపుల్ ప్రాబ్లం. ఇఫ్ 1/6 ఆఫ్ ఎ నంబర్ is subtracted from 1/5 of the number, the result is 7. Find the number. Okay, simple, right? 1/6 of a number is subtracted from 1/5 of a number. So x అనేది నంబర్ అనుకుందాం. x/5 లోంచి x/6 మైనస్ చేసినప్పుడు రిజల్ట్ విల్ బి 7. సో x వాల్యూ ఎంత కనుక్కోమంటున్నారు, సింపుల్, రైట్? 6x మైనస్ 5x. 6 మైనస్ 5 ఎంత, 1x కదా. సో x/6 5s 30 ఈజ్ ఈక్వల్ టు 7. సో x వాల్యూ ఎంత అవుతుంది, 7 3s 21, 210. సో 210 విల్ బి ది ఆన్సర్. ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. సో కాగ్నిజెంట్ అలాంటి వాటిలో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ సింపుల్వి కూడా వస్తాయి, కానీ మనకి ఎక్కువ మిస్టేక్ ఎక్కడ అవుతుంది అంటే 30 minutesలో 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అన్ని క్వశ్చన్స్ చూసేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, బిగినింగ్ దగ్గరే టైం వేస్ట్ చేస్తాం. సో మీకు చూడగానే క్యాన్సిల్ అయిపోతాయి, చూడగానే సాల్వ్ అయిపోతాయి అనేవి ఫస్ట్ చేసేయండి, ఆర్ ఎల్ స్క్రోల్ డౌన్ అండ్ ఈజీగా ఉన్నవి సాల్వ్ చేసి యూ కెన్ అగైన్ గో అప్. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ టాపిక్. ఇది కొంచెం లెంతీ క్వశ్చన్, బట్ ఇట్స్ ఓకే, మనం ట్రై చేద్దాం. See, in how many ways can the letters of the word icebreakers be arranged such that all the consonants stay together and all the vowels stay together? రైట్. సో వర్ల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆ రెండు ఒక దగ్గర ఉంటాయంట. సో ఫస్ట్ వాటిని సపరేట్ చేసుకుందాం, వవెల్స్ని కాన్సనెంట్స్ని. సో ఏమేమి ఉన్నాయి, ఐ, ఈ, ఏ, అగైన్ ఈ, ఇవి వవెల్స్ కదా. కాన్సనెంట్స్ ఇంకేమి మిగిలేదు, సి, బి, ఆర్, కే, ఆర్, ఎస్. ఒకసారి కౌంట్ చేసుకుందాం, 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 11. సో కౌంట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి, బికాస్ సమ్టైమ్స్ మనం ఒక లెటర్ ఏమైనా మిస్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే ఫైన్. సో వాళ్ళు ఏమడిగారు, దే విల్ స్టే టుగెదర్ అని అన్నారు. సో మనం ఏం చేస్తాం, వవెల్స్ కాన్సనెంట్స్ మొత్తం సెట్లా ఉంటాయి. ఈదర్ వవెల్స్ ఫస్ట్ రావచ్చు అండ్ దెన్ కాన్సనెంట్స్ ఫస్ట్ రావచ్చు, ఆర్ ఎల్స్ కాన్సనెంట్స్ ఫస్ట్ వచ్చి వవెల్స్ దాని తర్వాత రావచ్చు, ఎలా అయినా రావచ్చు కదా. సో ఇక్కడ 2 కేసెస్ అవుతాయి, 2 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతాయి. ఓకే, ఇంటూ ఎందుకు చేస్తున్నామో కూడా ఐ టెల్ యూ లేటర్. ఓకే, సో వవెల్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చాయి, కాన్సనెంట్స్ అన్నీ ఒక దగ్గర వచ్చాయి. ఇప్పుడు వాటి మధ్య ఇంటర్ చేంజింగ్ ఉంటుంది కదా, వాటిలో ఒకదానికొకటి ఇంటర్చేంజ్ అవుతుంటాయి కదా పొజిషన్స్. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో 5 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేయగలం, రైట్. సో అందులో మళ్ళీ ఈ అనే లెటర్ రిపీట్ అవుతుంది. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 3 times రిపీట్ అవుతుంది. సో బై 3 ఫ్యాక్టోరియల్ సరిపోయింది. ఇంటూ ఇప్పుడు కాన్సనెంట్స్ని అరేంజ్ చేద్దాం. కాన్సనెంట్స్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 6 ఫ్యాక్టోరియల్ బై ఆర్ అనే వర్డ్ 2 times రిపీట్ అవుతుంది. సో 2 ఫ్యాక్టోరియల్ సరిపోయిందా. ఇక్కడ నేను మల్టిప్లికేషన్ ఎందుకు తీసుకున్నాను అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చే వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టేక్ ఏంటంటే పర్మిటేషన్ తీసుకోవాలా కాంబినేషన్ తీసుకోవాలా. సెకండ్ది పర్మిటేషన్ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయాం, మల్టిప్లికేషన్ ఎక్కడ వస్తుంది, ఎడిషన్ ఎక్కడ వస్తుంది, అలాంటి వాటిలో ఎక్కువ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. చూడండి,
ఫస్ట్ వవెల్స్ ఫస్ట్, కాన్సనెంట్స్ తర్వాత వచ్చాయి. ఇప్పుడు ఆల్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేసేసాం కదా, రైట్. తర్వాత కాన్సనెంట్స్ ఫస్ట్ వచ్చింది, వవెల్స్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు ఆల్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ చేస్తాం కదా, దానికి కూడా ఆర్డర్ అన్నీ మారచ్చు, రైట్. సో అన్ని కేసెస్ వస్తున్నాయి కాబట్టి ఇంటూ, ఓకేనా. సో అలా అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వరకు మీరు ఫ్యాక్టోరియల్స్ గుర్తుపెట్టుకోవడం మంచిది. సో 5 ఫ్యాక్టోరియల్ ఇస్ 120 అనమాట. ఓకే, సో 2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ 120 బై 3 ఫ్యాక్టోరియల్ అంతా 6 ఇంటూ మనకి 6 ఫ్యాక్టోరియల్ 720. బట్ 5 ఫ్యాక్టోరియల్ వరకు గుర్తుపెట్టుకోండి చాలు, రిమైనింగ్ అన్ని మల్టిప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేయండి. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 6 ఇంటూ 120 కదా, 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, రైట్, బై 2. ఓకే, సింపుల్గా క్యాన్సిల్ చేసేయండి. 6 6 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 12 12 ఎంత 144 0 0. సో 14400. మీకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బేసిక్స్ నుంచి కావాలి అంటే, ఎగ్జామ్ మీకు అసలు టాపిక్కే రాదు, బేసిక్ నుంచి కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ మేక్ అ వీడియో ఆన్ దాట్ ఆల్సో. సో దట్ బేసిక్స్ నుంచి ఐ మేక్ ఎ సిరీస్, కాంబినేషన్స్ పర్మిటేషన్స్ ఏది ఎలా కన్సిడర్ చేసుకోవాలి, అసలు టాపిక్ ఎలా సాల్వ్ చేయాలో ఐ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్లీ. ఓకే, so this is our last problem of today's video. So let's see. Aishwarya bought 2 earphones at same price. She sold one of them at 10% loss, the other at 20% loss. Find her overall profit percentage. అంటే 2 ఇయర్ ఫోన్స్ కొనింది, రెండిటికి కాస్ట్ ప్రైస్ ఒకటి 10% లాస్లో అమ్మింది, ఇంకొకటి 20% ప్రాఫిట్లో అమ్మింది. సో దానికి ఓవరాల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు. మనం ఫుల్ కాన్ఫిడెన్స్గా ఏం చేస్తాం, 20% ప్రాఫిట్ 10% లాస్. సో ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20 మైనస్ 10 అంటే 10 అని సింపుల్గా మార్క్ చేసేస్తాం, అక్కడ మార్క్స్ పోతాయి. సో 10 అని మార్క్ చేయకూడదు. ఓకే, సో చూద్దాం. సో ఆ 2 ఇయర్ ఫోన్స్ మనం సేమ్ ప్రైస్తో కొనింది అన్నారు కదా, మనం 100 రూపీస్ అనుకుందాం కదా, పర్సంటేజ్ని ఈజీగా సాల్వ్ చేయడానికి అవుతుంది. 100 రూపీస్ కొనింది అనుకుందాం, ఒకటి ఎంతకి అమ్మింది, 90 రూపీస్కి అమ్మేసింది, 100కి కొని 10% లాస్, సరిపోయిందా. ఇంకొకటి 20% ప్రాఫిట్ అంటే 120 రూపీస్కి అమ్మింది, 120 రూపీస్, రైట్. కాస్ట్ ప్రైస్ ఎంత, 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 120 ప్లస్ 90, 210, రైట్. కాస్ట్ ప్రైస్ 100 ప్లస్ 100 200. 2 కొనింది కదా, 2 ఇయర్ ఫోన్స్ కొనింది, ఒకటి 100 రూపీస్, సో 2 200 రూపీస్. సో 210 సెల్లింగ్ ప్రైస్, 200 కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ ఎంత 10 రూపీస్, అంతే కదా. 210 మైనస్ 200, 10 బై కాస్ట్ ప్రైస్ 200 ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా 0 0 0 0, 2 1s 2 5s. సో 5% ఈజ్ ది ఆన్సర్, ఓకేనా. అండ్ ఇలా ఎందుకు వచ్చింది అంటే, మనం బేసిక్గా ఒకసారి పై అంచనా కింద చూస్తే 2 ఆబ్జెక్ట్స్ కొన్నప్పుడు తనకి 10 రూపీస్ 10% ప్రాఫిట్ వచ్చింది కదా, కానీ మనం ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక ఐటెం పరంగా అన్నట్టు చూసుకోవాలి, ఓకేనా. ఇక్కడ 2 ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఓకే. సో టోటల్గా తనకి 10% ప్రాఫిట్ వచ్చింది, అంటే ఒక్కొక్క ఇయర్ ఫోన్ మీద యావరేజ్గా 5% వచ్చినాడు. సో 3 ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకో, టోటల్గా 15% ప్రాఫిట్ కమ్మింది అనుకో, అప్పుడు 5% అన్నట్టు డివైడ్ చేస్తామన్నమాట. అలా మనం డివైడ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ ఆల్. మీకు ఏ టాపిక్ డౌట్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ దట్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ మీలాంటి ఇంకా ఎంతోమంది ఆస్పిరెంట్స్కి దిల్ గెట్ అవర్ వీడియోస్ రికమెండేషన్. సో సీ యూ టుమారో, బాయ్.